ప్రపంచంలో పలు దేశాలు ఇండియన్స్కు వీసా ఫ్రీ ఎంట్రీ అనుమతిస్తున్నాయి. ఇండియా ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగుపడడంతో గతంతో పోల్చుకుంటే ఇండియా నుంచి ప్రపంచంలో పలు దేశాలకు పెద్ద సంఖ్యలో ఇండియన్స్ వెళుతున్నారు. దీంతో ఇండియన్ టూరిస్టులను ఆకర్షించేందుకు వీసా ఫ్రీ ఎంట్రీని పలు దేశాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఇండియా నుంచి వీసా ఫ్రీ ఎంట్రీ దేశాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా టికెట్ తీసుకెళ్లిపోవచ్చు. ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడే తాత్కాలిక వీసా ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఇరాన్ ఇక నుంచి ఇండియన్స్కు వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపేస్తున్నట్టుగా తెగేసి చెప్పింది. మరి దీనికి కారణం ఏంటో ఈ కథనంలో చూద్దాం. ఇండియాకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్స్ కు ఇరాన్ వీసా ఫ్రీ ఎంట్రీకి అనుమతించేది. అటువంటిది నెల 22 నుంచి వీసా ఫ్రీ ఎంట్రీ పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఇరాన్ లో పలువురు ఇండియన్స్ మోసాలకు, కిడ్నాప్లకు గురి కావడంతో ఇక నుంచి ఇండియా నుంచి వచ్చే వారికి వీసా ఫ్రీ ఎంట్రీని రద్దు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ ఏడాది మే నెలలో పంజాబ్ కు చెందిన 3 వ్యక్తులు ఆస్ట్రేలియాకు వయా ఇరాన్ ద్వారా ఎలాంటి పత్రాలు లేకుండా బయలుదేరారు. అయితే వారిని ఇరాన్ లో కిడ్నాప్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఇలా వీసా ఫ్రీ ద్వారా వచ్చిన ఇండియన్స్ లో చాలా మంది కిడ్నాప్లకు గురి కావడం, అలాగే మానవ అక్రమ రవాణా కేసులు పెరిగిపోవడంతో ఇరాన్ ఇక నుంచి ఇండియన్స్ కు వీసా ఫ్రీ ఎంట్రీలను నిలిపివేయాలని నిర్ణయించింది. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక ఇరాన్ తమ దేశంలో టూరిజం పెంచుకోవడానికి ఫిబ్రవరి 2024 నుంచి వీసా ఫ్రీ ఎంట్రీని అమల్లోకి తెచ్చింది. అయితే అప్పటి నుంచి ఇరాన్ లో మోసాలు, కేసులు, కిడ్నాపింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. టెహ్రాన్ ను అడ్డు పెట్టుకుని ఇండియాకు చెందిన నిరుద్యోగులకు ఇస్లామిక్ రిపబ్లిక్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించడంతో పాటు కావాలనుకుంటే టెహ్రాన్ నుంచి ఇతర దేశాలకు పంపిస్తామని హామీలు గుప్పించి పెద్ద ఎత్తున ఇండియన్ యువతను ఆకర్షించడం మొదలుపెట్టారు. ఇక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ విషయానికొస్తే వన్ వే టూరిస్ట్ వీసాను ఈ నెల 22వ తేదీ నుంచి రద్దు చేస్తున్నట్లు ఇండియాలోని ఇరానియన్ రాయబారి కార్యాలయం ఎక్స్ లో ఒక పోస్టు పెట్టింది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి భారతీయులు సాధారణ పాస్పోర్ట్ కలిగిన వారు ఇక నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంలో అడుగు పెట్టాలంటే న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం నుంచి వీసా తీసుకోవాల్సిందే. ఇక ఇరాన్ విషయానికొస్తే తమ దేశంలో టూరిస్టులను ఆకర్షించేందుకు వీసా ఫ్రీ ఎంట్రీలను అనుమతించింది. వీసా ఫ్రీ ఎంట్రీల విషయానికొస్తే ఇది కేవలం 15 రోజుల పాటు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి మాత్రం 15 రోజుల పాటు ఇరాన్ లో టూరిస్టుగా పర్యటించడానికి అనుమతిస్తారు. అయితే ఈ వీసాపై వెళ్లిన వారు ఎక్కడా ఉద్యోగం చేయరాదనే నిబంధన ఉంది. ఇండియాకు ఇరాన్ కు మధ్య గత కొన్ని దశాబ్దాల నుంచి మంచి సంబంధాలున్నాయి. ఇరాన్ లో ఇండియా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఆ క్రమంలో ఇండియాతో బలమైన సంబంధాలు కొనసాగించేందుకు ఇరాన్ కూడా ఇండియన్స్ పై ఉన్న ప్రేమతో వీసా ఫ్రీ ఎంట్రీలకు అనుమతించింది. ఇక ఇరాన్ లోని ఇష్ఫాన్ తో పాటు షిరాజ్ లాంటి నగరాలకు, అలాగే తీర్థయాత్రలకు పేరుపడ్డ క్వామ్, మొషాద్ లాంటి నగరాలకు, ఎడారి ప్రాంతాలతో పాటు పురాతనమైన సిల్క్ రోడ్ రూట్లకు భారతీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక ఇరాన్ విషయానికొస్తే బడ్జెట్ ట్రావెలర్స్, ముఖ్యంగా ఇక్కడి నుంచి యూరోప్ కు కానీ సెంట్రల్ ఏషియాకు వెళ్లాలనుకునే వారికి ఇది హబ్ గా చెప్పుకోవచ్చు. ఇక వీసా ఫ్రీ ఎంట్రీలను రద్దు చేయడానికి దారి తీసిన అంశాల విషయానికొస్తే ఈ ఏడాది మే నెలలో పంజాబ్ కు చెందిన 3 వ్యక్తులు ఆస్ట్రేలియాకు వయా ఇరాన్ ద్వారా వెళ్లాలనుకున్నారు. వారు ఇరాన్ కు చేరుకునేసరికి వారికి కిడ్నాప్ చేశారు. అయితే పంజాబ్ లో ఉన్న ఏంజల్, ఆ 3 వ్యక్తులు సంగ్రూర్ కు చెందిన హుషాన్ ప్రీత్ సింగ్, ఎస్బీఎస్ నగర్ కు చెందిన జస్పాల్ సింగ్, హోషియార్పూర్ కు చెందిన అమృత్ పాల్ సింగ్ లను ఆస్ట్రేలియాకు వయా దుబాయ్ లేదా ఇరాన్ రూట్ లో పంపిస్తానని హామీ ఇచ్చారు. కానీ వారికి ఇరాన్ లో రూట్లు పంపించారు. ఇక వారికి ఇరాన్ లో బస కల్పిస్తానని హామీ కూడా ఇచ్చారు. తీరా ఆ 3 వ్యక్తులు మే 1వ తేదీన టెహ్రాన్ లో దిగిన వెంటనే వారు కిడ్నాప్ కు గురయ్యారు. కిడ్నాపర్లు వారి నుంచి ₹1 కోటి డిమాండ్ చేశారని బాధితుల కుటుంబ సభ్యులు చెప్పారు.
ఈ విషయం ప్రభుత్వానికి తెలిసిన వెంటనే అప్రమత్తమై వెంటనే ఇరానియన్ అధికారులకు సమాచారం అందించడంతో వారు జోక్యం చేసుకుని కిడ్నాపర్ల చెర నుంచి 3 బాధితులను విడిపించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో భారత ప్రభుత్వం ఇరాన్లో ఉద్యోగాల జోలికి పోవద్దని హెచ్చరించింది. ఫేక్ జాబ్ ఆఫర్స్ తో కిడ్నాప్లకు గురవుతారని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఇరాన్లో భారతీయులను ఇలాంటి ఫేక్ జాబ్ ఆఫర్స్ పేరుతో మోసాలు చేస్తున్నారన్న విషయం వారి దృష్టికి వచ్చింది. ఇరాన్ అడ్డాగా చేసుకుని కొన్ని గ్యాంగులు భారతీయులను వీసా ఫ్రీ ఎంట్రీ ఉంది కదా, ఇరాన్ కు వచ్చేయండి, మంచి ఉద్యోగం ఇప్పిస్తాం, కావాలనుకుంటే ఇక్కడ నుంచి యూరప్ కు పంపిస్తామని ఇండియన్స్ కు వలవేస్తున్నారు. తీరా టెహ్రాన్ లో దిగిన వెంటనే వారు కిడ్నాప్ కు గురి కావడం, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతున్న కేసులు పెరిగిపోవడంతో భారత ప్రభుత్వం కూడా కలవరం చెందింది. సాధారణ పాస్పోర్ట్ హోల్డర్కు ఇరాన్ ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నందున మోసగాళ్లకి ఇది చక్కటి అవకాశంగా మారిపోయింది. వెంటనే ఇండియాలో నిరుద్యోగులకు గాలం వేసి వారిని ఇరాన్ రప్పించుకుని కిడ్నాప్ చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజుకుని విడుదల చేస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో వివరించింది. ఇండియా నుంచి అమాయకులను ఇరాన్ కు రప్పించి కిడ్నాప్లకు పాల్పడే కేసులు విపరీతంగా పెరగడంతో టెహ్రాన్ అప్రమత్తమైంది. వెంటనే సాధారణ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్లకు ఇక నుంచి వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు చేసినట్లు ప్రకటించింది. ఒకవేళ ఇరాన్ వెళ్లాలనుకుంటే వారు వీసా తీసుకునే వెళ్లాల్సి ఉంటుందని న్యూఢిల్లీలో ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కొంతమంది క్రిమినల్స్ వీసా ఫ్రీ ఎంట్రీలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. వారి బారిన పడకుండా ఇరాన్ ఈ చర్య తీసుకుంది. ఇక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తమ పౌరులను ఇరాన్ వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇరాన్ నుంచి ఇతర దేశాలకు పంపిస్తామని ఎవరైనా ఏజెంట్లు ఆఫర్ చేసినా తిరస్కరించాలని కోరింది. అయితే వీసా ఫ్రీ ఎంట్రీలు అడ్డు పెట్టుకుని కిడ్నాప్లకు పాల్పడుతోంది ఇరాన్ కు చెందిన పౌరులా లేక ఇండియన్స్ ఏజెంట్లు అక్కడి ముఠాతో ములాఖత్ అయ్యి ఈ నేరాలకు పాల్పడుతున్నారా అన్న విషయం అటు ఇరాన్ రాయబార కార్యాలయం కానీ ఇటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ వెల్లడించలేదు. పంజాబ్ విషయానికొస్తే ఇక్కడి నుంచి మానవ వనరుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. అమెరికా, కెనడాకు వెళ్లాలనుకునే వారు లక్షల్లో వీరికి డబ్బు చెల్లించి వెళుతూ ఉంటారు. ఇటీవలే రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్, తాప్సీ పన్నుతో డంకీ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఎలాంటి పత్రాలు లేకుండా సముద్రాలు దాటుకుంటూ ఎడారులు దాటుకుంటూ చలికి వణుకుతూ గమ్యస్థానానికి చేరుకునే లోపలే ప్రాణాలు వదులుతారు. మొత్తానికి పంజాబ్ ఏజెంట్ల బాగోతం మరోమారు వెలుగు చూడడం గమనార్హం. అక్రమంగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకునే బదులు వీసాలు తీసుకుని వెళ్లడం ఎక్కడికైనా శ్రేయస్కరమని భారత ప్రభుత్వం కూడా చెబుతోంది.